నమస్తే. ఈరోజు ఏదైతే జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో పెద్ద ఎత్తున ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి మధ్య, కాంగ్రెస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున రచ్చన జరిగింది. ఆల్మోస్ట్ సభ వాయిదా పడింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గెల్లు శ్రీనివాస్ ఉన్నాడు. అన్న నమస్తే. ఏంటి చూసారా జీహెచ్ఎంసీ సమావేశాలు ఎలా జరిగినాయి? ఏ విధంగా తూపులాటలు జరిగినాయి అనే విషయాలు? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచకం పెరిగింది. ప్రజాస్వామ్యానికి విలువ లేకుంటూ పోయింది. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటూ పోయింది. ఎన్నికల ముందు ఏమన్నారు, ఏమైనా ఓపెన్గా మాట్లాడచ్చు, మేము ప్రతి దాన్ని కూడా సలహాలు సూచనలు ప్రతిపక్షాలకి వెళ్ళి తీసుకుంటామని చెప్పారు. ఇవాళ జిహెచ్ఎంసీలో ఇవాళ ప్రధాన పక్షం మేము, అసలు మెజార్టీ సభ్యులు మా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్తో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మేయర్ను కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీలో అక్రమంగా కండవ కప్పి వాళ్ళతో మా పార్టీ నికార్సన్ మా పార్టీ కార్పొరేటర్ల మీద ఏ విధంగా దాడి చేస్తారు అంటే ఇప్పుడు గతంలో ఇటు కార్పొరేట్ల విషయంలో కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు అటు వెళ్ళి ఇటు తిరగబడడం ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు చేయడమే దుర్మార్గం కదా. అసలు మెజార్టీ సభ్యుల బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ సమావేశాలు అంటే ఎట్లుండాలి, పూర్తి స్థాయిలో అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఒక చర్చ అనేది జరగాలి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే చర్చ పెట్టినాము. అన్ని ఎంఐఎం పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీని ఎవరికైనా కూడా ఒక మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం అది. ఆ రోజు జీహెచ్ఎం చాలా సక్రమంగా జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ సభ్యులని వాళ్ళ పార్టీలో జైన్ చెప్పించుకొని మా పార్టీ సభ్యుల మీద ఇవాళ దాడి చేసే ప్రయత్నం చేయడం, అక్రమంగా అరెస్ట్ చేసి రాంగోపాల్పేట పిఎస్కు తరలించడం చాలా దుర్మార్గం. జిహెచ్ఎంసీ పరిధి లోపల సమస్యల గురించి చర్చించాలి. బడ్జెట్లో ఏం పెట్టారు, మాకు ఏమైనా రిక్వైర్మెంట్ పెట్టిన ప్రతిపాదనలు, మా కార్పొరేటర్లు పెట్టిన ప్రతిపాదన వాళ్ళ డివిజన్ సంబంధించిన చర్చించుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ ఏం చర్చ పెట్టకుండా ఏకపక్షంగా అందరిని అరెస్ట్ చేసి పంపించడం అనేది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పాలనలో లేదని మరొకసారి రుజువు అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అటు అసెంబ్లీ సెషన్లో కావచ్చు, ఈరోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సెషన్లో ఎందుకు చర్చించలేకపోతుంది? ఇటు ప్రతిపక్షంతో ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? వాళ్ళు ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చారు. ఇవాళ 420 రోజులు ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆనాడు నకిలీ గాంధీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ఇవాళ 420 రోజులైనా వీళ్ళు చీటీ చేసారు. తెలంగాణ ప్రజలు చీటీ చేశారు. ఇవ్వలేరంటారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదంటే ఏమైనా ఒక బస్సు అప్పని ఇచ్చారా చెప్పు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 రోజున హాలిడే ఉంది. 27 ఏదైతే అర్ధరాత్రి టంగు మన రైతు భరోసా పడ్డదని చెప్తున్నారు. టంగు లేదు, టింగు లేదు. అసలు ఎక్కడైనా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు రైతు బంధు అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు, దానికి ఒక విలేజ్ తీసుకుంటారా? కేసీఆర్ గారు అట్లా మొదలు పెట్టారా? ప్రాజెక్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విలేజ్ 2 విలేజ్ 5-4 విలేజ్ తీసుకొని వాటి పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఇవాళ ప్రతి మండలంలో ఒక విలేజ్ పెట్టి పైలట్ ప్రాజెక్ట్ ఎట్లయితుంది? అంటే దాదాపు 12,700 గ్రామ పంచాయతీలు ఉంటాయి. దాంట్లో సగం కూడా వేయలేరు. 500కు పైగా మిషన్లు అంతే కదా. వీళ్ళు తలుసుకుంటే 3-4 నెలలు పడుతుంది. అంటే 3-4 నెలలు ప్రజలను మభ్యపెట్టడానికి, కాలేయ పని చేయడానికి ఈ పనిచేస్తున్నారు వాళ్ళు. ఎలక్షన్ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాని కాంగ్రెస్ పార్టీ బండారం ఏందో ప్రజలు బయట పెడతారు.